ఇటువైపు మొగ్గు చూపితే ఈ రాష్ట్రంలో అధికారం అదే వహిస్తుందని చెప్పడానికి అనేక సంవత్సరాలుగా చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మనకి. అయితే ఏది ఏమైనప్పటికీ మొన్న జరిగినటువంటి ఎన్నికలు అంటే మేమందరం చాలా మంది వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ ముందు మీరు ఎలక్షన్ చేసిన వాళ్ళు కానీ చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఓటమికి విశ్లేషణ చేయలేనటువంటి విధంగా జరిగినటువంటి ఎన్నికలు మనకు జరిగినటువంటి ఎన్నికలు అది జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది ఈ కారణం చేత ఓడిపోయారని చెప్పడానికి ఆధారాల అవకాశాలు లేనటువంటి విధంగా జరిగినటువంటి ఎన్నికలు. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి ఎన్నికల నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకోవాలన్నటువంటి అవసరం అయితే నాయకులకి పార్టీలకి ఉందనేటువంటిది కూడా నేను మనం చేస్తున్నాను, ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా. కానీ రాజకీయాల్లో కార్యకర్తలైనటువంటి పార్టీలు మనుగడ సాధించడం అనేటువంటి ప్రజలకి ఎంత మేలు చేసినా ప్రభుత్వ పరంగా ఆ ప్రజలు తీసుకొచ్చి ఓటేయటువంటి బాధ్యత కార్యకర్తలది. కార్యకర్త అనుకున్న వాళ్ళు 4 విధాలుగా ఉంటారు. దాంట్లో ఏ విధమైనటువంటి అనుభవం లేదు. కొంతమంది గౌరవం కోసం ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది పదవుల కోసం ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది పనుల కోసం ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది డబ్బులు ఆశించి వచ్చేవాళ్ళు ఉంటారు. నాయకత్వం అనేటువంటి 4 రకాలు ఉన్నటువంటి ప్రజలు కూడా నాయకులను అందరినీ కూడా సమర్థవంతంగా తీసుకెళ్తాం అనేటువంటిదే ఇది నాయకత్వ లక్షణాలు అనేటువంటి విధానం. అయితే ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం మీద వచ్చేసినటువంటి నాయకుడు కాదు, చాలా కష్టపడితే అయాచితంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవి ఆదాయం, చాలా కష్టపడితే వచ్చినటువంటి స్థానం అది. అతని గురించి అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ కూడా 2 విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నా ఉద్దేశం అయితే ఆయన ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది అతని లాంటి బ్యాక్గ్రౌండ్ లో వచ్చినటువంటి వాడికి దేశంలో ఎవరికే లేనటువంటి ఆలోచన ఆయనకు వచ్చిందని చెప్పగలుగుతాను. ఎందుకంటే మన జిల్లాలతో ఏ విధమైనటువంటి పరిచయాలు ఆయన ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి రోజుకి రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా పార్టీని స్థాపించాలనేటువంటి ఆలోచన, రాజశేఖర రెడ్డి గారు దురదృష్టం అనుకోవటం, ఆయన మరణించిన తర్వాత పార్టీని స్థాపించాలనేటువంటి ఆలోచన, ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన చేయడం అనేటువంటిది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది ఆ రోజు. అయితే ఆ రోజు ఉండేటువంటి అధిష్టానం, కేంద్రంలో ఉండేటువంటి అధిష్టానం తెలిసి కొద్ది రోజులు ఆగు, నీకు ముఖ్యమంత్రిగా తొందరలోనే ఇస్తాము, కొంతకాలం కేంద్ర మంత్రిగా చేయంటే కూడా ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో దేశ ప్రధానిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ దేశాన్ని నడిపించేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాదని చెప్పేసి వచ్చి అతను వ్యక్తిగతంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పార్టీని పెట్టి ఆ పార్టీని ఒక ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉంది, రెండో ఎన్నికల్లో ఎవరు ఊహించినటువంటి విధంగా మరి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిగా 151 స్థానాలతో సాధించినటువంటి ఒక గొప్ప పోరాట యోగుడు, అనేక కష్టాలు, అనేక సమస్యలు, అనేక వాటిలోకి వచ్చినటువంటి వ్యక్తి, ఊరికి అయాచితంగా వచ్చేసినటువంటి ముఖ్యమంత్రి మాత్రం కాదే. ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ కూడా కార్యకర్త యొక్క సమస్యలు ఆయన దృష్టిలో లేవని మాత్రం అనుకోవద్దు. కొంతమంది ఆ నాయకులు కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సందర్భంగా నేను మనం చేసేది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏ రకంగా పోరాటం చేసి కష్టపడి పైకి వచ్చాడు అనేటువంటిది నాయకత్వం పరీక్ష గురించి ఆయనకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు మనం. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ప్రజలకు ఇంత మేలు చేస్తున్నాం కదా, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ఏ విధంగానే కూడా ఎంచలేదు ఎవరినని, ప్రజలందరికీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనేటువంటిది ఆయన గొప్ప పరిపాలన చేసినటువంటి వ్యక్తి, అవినీతి లేనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి.